కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లాలని అన్నారు. తాత్కాలికంగా హడావిడి చేసి మరోసారి తప్పులకు తావివ్వవద్దని ఇరిగేషన్ విభాగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. ఇక గత పాలకులతో తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సుమారు 1.5 కోట్లతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు రిపేర్లకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడ రాజీ పడాల్సిన అవసరం లేదని అన్నారు. శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. 2-3 రోజుల్లోనే వీరందరితో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కుంగిన పిల్లర్లపై కమిటీతో సమగ్రంగా అధ్యయనం చేయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాలు, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణా జలాలకు సంబంధించి జరిగిన సమావేశాలు, కేఆర్ఎంబీ ఎజెండాలు, చర్చల వివరాలు, మినిట్స్, నిర్ణయాలు, ఒప్పందాలన్నిటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల కృష్ణా జలాల వాటాలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు? అప్పుడేం చర్చలు జరిగాయి? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న దానిపై అఖిలపక్ష సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలో నిజమెంత? అప్పుడు నిర్ణయాలు తీసుకున్నదెవరు? వాటన్నిటిని ప్రజల ముందు ఉంచాలని సీఎం అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని అధికారులను ప్రశ్నించారు. నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. వీలైనంత త్వరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టింపాడు, భీమా, కోయిల్ సాగర్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్లను ప్రస్తావించి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల జాబితాను తయారు చేయాలని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో ముందున్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులను 100% పూర్తి చేయాల్సిందేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.